కొరింథీయులకి రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనము. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం మెప్పుకొన్నది నిశ్చలముగా పట్టుకుందము. మనం ఏదైతే ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందాము. ఏంటి ఒప్పుకున్నాము అని అంటే మీకు ఇది అర్థం కాకపోవచ్చు. సులభంగా చెప్పాలంటే మనం ఎన్నోసార్లు డెలివరెన్స్ ప్రేయర్స్ చేస్తూ ఉంటాం కదండి. విడుదల ప్రార్థన చేస్తాము, స్వస్థత ప్రార్థన చేస్తాము. ఈ ప్రార్థన జరగాలంటే మీరు అందరూ ఏం చేస్తారు? ఎస్ లార్డ్, అవునయ్యా, జరుగుతుందయ్యా, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ అని చెప్పమంటే అందరూ థ్యాంక్ యూ చెప్తారు కదా. దేవా నీకు వందనాలయ్యా, నాకు జవాబిస్తున్నావు, నాకు అంటే ఏంటది? వి అగ్రి. దైవజనులు మాట ప్రకటించిన మాటలు థ్యాంక్ యూ లార్డ్, ఎస్ లార్డ్, యూ విల్ డూ ఇట్ లార్డ్ అని అంటాం కదా. కానీ కొన్ని రోజుల తర్వాత అది జరగకున్నట్టు చూసినప్పుడు, అది జరగట్లేదని చూసినప్పుడు మనం ఏం చేస్తామంటే ఏదైతే విశ్వాసముతో పట్టుకున్నామో అది మెల్లమెల్లగా విడిచిపెడుతూ ఉంటాము. అది నమ్మము. కొన్నిటికి నేను కథల్లో చెప్పినట్టు ప్రోగ్రెసివ్ ఆన్సర్స్, కొన్నిటికి ఇన్స్టెంట్ ఆన్సర్స్ ఉంటాయి. ఏంటది? వెనువెంటనే వచ్చే సమాధానాలు కొన్ని ఉంటాయి, వెనువెంటనే జరిగే స్వస్థతలు కొన్ని ఉంటాయి. కొన్నిటికి క్రమముగా అంటే మెల్లమెల్లగా జరిగే వచ్చే సమాధానం ఉంటుంది, ప్రోగ్రెసివ్ ఆన్సర్స్. కొంతమందికి వెనువెంటనే స్వస్థత పొందుకుంటారు. నేను గత వారాల్లో ఆఖరిలో దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి చేస్తున్న ప్రార్థనలో ఒకరు అన్నారు, నేను ఆ ప్రార్థనలు చేస్తున్నప్పుడు నాలో నుండి ఒక భయంకరమైన ఆత్మ సడన్గా నన్ను అలా విడిచి అట్లా గడప నుండి దాటి వెళ్ళిపోయినట్టు అనిపించింది అని ఒకరు సాక్ష్యం ఇచ్చారు. ఇంకొకరు సాక్ష్యం ఇచ్చారు ఏంటిదంటే, నాకు 5 రోజుల నుండి పెద్ద భయంకరమైన కురుపులు ఉన్నాయి, అది నేను కూర్చోలేక నిలబడలేక ఎంతో అవస్థలు పడ్డాను. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను, మెడిసిన్స్ ఇచ్చారు, క్యూర్ అవ్వలేదు. కానీ ఆ బుధవారపు ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు నాకు తెలియకుండా నేను ఏకీభవించినప్పుడు అదంతటికి అదే కరిగిపోయిందంట. హల్లెలూయా. అవన్నీ ఇన్స్టెంట్ ఆన్సర్స్, అవి వెంటనే కనిపిస్తాయి. అప్పుడు మిగతా వరకు ఎలా ఉంటుందంటే, వీరికి జవాబు పొందుకున్నారు, వీరు జవాబు పొందుకున్నారు, నేనెందుకు పొందుకోలేదని చాలామంది మెల్లమెల్లగా విశ్వాసాన్ని కోల్పోతారంట, మెల్లమెల్లగా భయానికి చోటిస్తారంట, మెల్లమెల్లగా అపనమ్మకానికి, సందేహాలకి చోటిస్తారంట. అట్లాంటప్పుడు మనము నమ్మాల్సింది ఏంటిదంటే, నా దేవుడు తప్పకుండా జరిగిస్తాడని నాకు విశ్వాసం ఉంది అని నమ్మాలంట. అది నమ్మాలంట. ఎందుకంటే క్రమక్రమముగా దేవుడు జరిగిస్తాడు అని ఉండాలంట. మీరు ఏదైతే ఒప్పుకున్నారు కదా, దేవుని ఆలయంలో సంఘంలో వచ్చి ఒప్పుకుంటారు కదండి, ఎస్ లార్డ్, యూ విల్ డూ ఇట్. Can you still say the same thing after 2 days? Can you still say the same thing after 1 month? Can you still say the same thing after 1 year, 2 years, 3 years? ఇందాక చెప్పినట్లు ఎన్ని సంవత్సరాలైనా మీరు ఏదైతే నమ్మారో, మీరు ఏదైతే సందేహించలేదో దాన్నే గట్టిగా పట్టుకుంటారు. ఇప్పుడు అర్థమైంది మాటకు అర్థము? ఇప్పుడు అర్థమైందా? ఒప్పుకోల్ని నిశ్చలముగా పట్టుకొందురు. వెన్ యూ హ్యావ్ సెడ్, మీరు ఎప్పుడైతే మీరు ప్రకటించారో నా దేవుడు జరిగిస్తాడు. ఇప్పుడు ఒక్కసారి మీకు అవకాశం ఇస్తున్నానండి. వాట్ ఎవర్ యు బిలీవ్ దట్ గాడ్ వాంట్స్ టు డూ ఇన్ యువర్ లైఫ్, మీరు దేవుడు మీ జీవితంలో ఏదైనా చేయాలని మీరు ఆశపడుతున్నట్లయితే నోరు విప్పి ఆ క్రియ, ఆ ప్రార్థన, ఆ అవసరత నోరు విప్పి గట్టిగా చెప్పండి. నా దేవుడు జరిగిస్తాడని విశ్వాసంతో చెప్పండి. ఇప్పుడు మీరు ఏదైతే దేవుడు జరిగిస్తాడు అని మీరు ఒప్పుకోలు, ద కన్ఫెషన్ దట్ యూ హ్యావ్ మేడ్ ఇన్ గాడ్స్ ప్రెసెన్స్, మీరు దాన్ని గట్టిగా పట్టుకోవాలంటే ఏంటి? ఎన్ని నెలలైనా పర్వాలేదు, ఎన్ని సంవత్సరాలైనా పర్వాలేదు, నేను ఇది నమ్ముతున్నాను, నా దేవుడు జరిగిస్తాడని అది ఒప్పుకోలుని గట్టిగా పట్టుకోవడం అంటే. See, whatever you confess, you have to be in line with what you believe. అర్థమవుతుందండి? మీరు నమ్మేది మీరు ఒప్పుకోలు చేస్తున్నారో అది ఎన్ని దినాలైనా పర్వాలేదు, ఆ కన్ఫెషన్లోనే ఉండాలంట. నమ్ముతున్నారా? ఈరోజు మీరు థ్యాంక్ యూ అన్నారు, రేపు కూడా థ్యాంక్ యూ చెప్పాలి, ఎల్లుండా కూడా థ్యాంక్ యూ చెప్పాలి. అది పొందుకునేంత వరకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్తూనే ఉండాలంట. దట్ ఈస్ హోల్డింగ్ ఆన్ టు యువర్ కన్ఫెషన్. ఇప్పుడు అర్థమైందా? అనేక సార్లు దైవజనులు ఇఫ్ యూ హ్యావ్ రిసీవ్డ్ ఇట్ గివ్ థ్యాంక్స్ టు గాడ్ అని చెప్పినప్పుడు థ్యాంక్స్ అని చెప్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మర్చిపోతుంటారు, ఇంటికి వెళ్ళిన తర్వాత సందేహిస్తారు, ఇంటికి వెళ్ళిన తర్వాత దాని గురించి మరలా మొదటికి వస్తారు, మరలా ఈ ప్రార్థన చేయి, మరలా అని అంటారు. నో, హోల్డ్ ఆన్ టు యువర్ కన్ఫెషన్. యూ సెడ్ యూ విల్ డూ ఇట్ లార్డ్, యూ విల్ డూ ఇట్ లార్డ్ అనే విశ్వాసం ఉండాలంట. ఇందాక చెప్పినట్టు నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు, నా దేవుడిని నేను నమ్మి స్తుతించాడు, తప్పకుండా నాకు జరిగిస్తాడనే విశ్వాసం ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్, దేవుని చిత్తంలో ఉండాలంట. యు నో, ఇఫ్ యూ హ్యావ్ టు సింప్లిఫై ఇన్ వన్ వర్డ్, వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్? దేవుని చిత్తం ఏంటిదంటే, దేవుని చిత్తం ఏంటిది అని అంటే, దేవుని చిత్తము దేవుని వాక్యమే. విల్ ఆఫ్ గాడ్ ఈజ్ ఈక్వల్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. విల్ ఆఫ్ గాడ్ ఏంటిదంటే ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమే దేవుని చిత్తము, దేవుని వాక్యమే. ఇంకా చిత్తము ఒకవేళ మీకు పెద్దగా అనిపించచ్చు, పెద్ద పదంగా అనిపించచ్చు. దేవుని ఇష్టము,
దేవుని కోరిక, దేవుని కోరిక, దేవునికి ఇలా ఉండటం ఇష్టము, దేవుని కోరిక. అర్థమైందండి? ఇప్పుడు చిత్తము అంటే ఆ చిత్తం అంటే ఏదో పెద్ద పదజాలం అన్నట్టు, ఏదో కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అన్నట్టు అంటారు. నో, ఇట్ ఈస్ జస్ట్ ద డిజైర్ ఆఫ్ గాడ్. అది దేవుని కోరిక, అది దేవుని ఇష్టము. దేవుని చిత్తము ఎలాగ తెలుసుకోవాలంటే ఆయన వాక్యాన్ని చదవాలి. అనేక సార్లు చెప్పాను, వాక్యాల్లో చెప్పాను, డోంట్ రన్ ఆఫ్టర్ ప్రాఫెసీ. నాకు ఒక్క మాట నా పైన ప్రవచనం చేయవా, ఒక్క మాట నువ్వు చెప్పవా అని అనేక మంది దగ్గరికి వెళ్తారండి. ఎన్నిసార్లు దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా నువ్వేమనుకున్నావు అది నాకు చెప్పాయా. అవును, నేను వారి దగ్గరికి వెళ్ళేది కూడా దేవుడు ఏమనుకుంటున్నాడో అది చెప్పమని. నో, దేవుడు మీతోటి 1-to-1 కనెక్షన్ కావాలని కోరుకుంటున్నాడండి. మీరేమో వారి దగ్గరకు వెళ్ళి ప్రాఫెసీ. యూ డోంట్ నీడ్ అ ప్రాఫిటిక్ వర్డ్, యూ నీడ్ అ ప్రాఫిటిక్ వర్డ్స్. హల్లెలూయా. You don't need some prophetic people to tell you what your life should be. You need prophetic word. దేవుని నుండి వచ్చే ప్రవచనపు మాట, ఆయన వాక్యం నుండి వచ్చే. ఎన్ని మార్లు మీకు చెప్తున్నాను, నా జీవితంలో ప్రతి అనుభవం, ప్రతి నిర్ణయము, ప్రతి సంఘటన, ఏ అడుగు తీయాలన్నా దేవుని వాక్యం పైన ఆధారపడ్డాను. రూఢిగా చెప్పగలుగుతాను. ఎవరి దగ్గరికి వెళ్ళి ఏమంటారు, దేవుని చిత్తం ఏమంటారు, ఒక ప్రవచనం నా పైన పలకరా అని ఎప్పుడు అడగలేదు. వాళ్ళే దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి వారు వెతుక్కుంటూ వచ్చి చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మీరు ఎవరి దగ్గరకో వెళ్ళి ప్రవచనాల కోసం వెతుకుతున్నారేమో. వై డోంట్ యు రన్ టు గాడ్ అండ్ ఆస్క్ గాడ్, లార్డ్ వాట్ ఈస్ యువర్ విల్ అంటే నీ కోరిక ఏంటయ్యా, నీ ఇష్టం ఏంటిదయ్యా, నా జీవితం ఎడల నీ కోరిక ఏంటి అని దేవుని అడిగితే దేవుడు చెప్పడా? దేవుడు స్పష్టంగా చెప్పడా? మీకు చెప్పమంటే నా కాలేజ్ విషయంలో దేవా ఈ 2 ఎంపికలు ఉన్నాయ్యా, ఈ 2 చాయిసెస్ ఉన్నాయ్యా, నీ చిత్తం ఏంటో నీ వాక్యం ద్వారా నాకు చెప్పు అంటే స్పష్టంగా కాలేజ్ విషయంలో చెప్పాడు. వివాహ విషయంలో ఏంటయ్యా అంటే స్పష్టంగా చెప్పాడు, ఇది నా చిత్తము అని చెప్పాడు. ఈ బిడ్డల విషయంలో నీ చిత్తం ఏంటంటే ఇది నా చిత్తం అని చెప్పాడు. అంటే చిన్నదేమి పెద్దదేమి అన్ని విషయాలపైన ఆఖరికి నేను దేవుని వాక్ ద టాక్ సిరీస్ చేయాలన్నా, బైబిల్ వాక్యాలు ప్రకటించాలన్నా, చాలా మంది అంటూ ఉంటారు విరుద్ధంగా, నువ్వు ఇది చేయొద్దు అది చేయొద్దు అని. ఎన్నో మాటలు విన్నాను, స్త్రీగా నువ్వు ఇది చేయొద్దు అది చేయొద్దని. నేను అన్నాను, దేవా నువ్వు అనేక మార్లు స్త్రీలపైన పురుషులపైన సమానంగా ఆత్మను కుమ్మరిస్తావు అని చెప్పావు కదా నీ వాక్యంలో. కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఆలయపు పరిస్థితులు బట్టి పౌలు ఆ భక్తుడు ఆ రీతిగా రాశాడు. అవును, కానీ వీళ్ళు అంటున్న మాటలు కాదయ్యా, వాట్ డూ యూ వాంట్ మీ టు డూ అని ఆ వాక్ ద టాక్ సిరీస్ స్టార్ట్ చేయకముందు కూడా, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ డెసిషన్, అది దేవుని పరిచర్య అయినా కానీ నేను అడిగాను దేవుని సన్నిధిలో, దేవా ఈ ప్రేరేపణ నా హృదయంలో ఎంతో బలవంతం చేస్తుంది, నువ్వు చేయమంటావా దేవా అని ఆయన సన్నిధిలో గోజాడుతూ అడుగుతున్నప్పుడు 43వ యెషయా గ్రంథంలో వాగ్దానం ఇచ్చాడు. ఐ హ్యావ్ చోజన్ యూ టు డిక్లేర్ గుడ్ న్యూస్ అని చెప్పాడండి. హల్లెలూయా. యు ఆర్ మై సర్వెంట్, నువ్వు పుట్టక ముందే నేను ఏర్పరచుకున్నానని ఆ మాటలు విన్నప్పుడు ఇంకా ఎవరి దగ్గర ఉండో కన్ఫర్మేషన్ ఎందుకు నాకు? ఇంకా అందరూ చాలామంది వచ్చి ఈ సాక్ష్యాలు చెప్తుంటే అది దేవుడు కాదా? ఎందుకంటే స్వతహాగా నన్ను చేయమంటే నేను ఎప్పటికీ చేయను. ఆ బలవంతము పరిశుద్ధాత్మ పెట్టాడు, ఆ ప్రేరేపణ దేవుని ఆత్మ నాలో పెట్టాడు. కాబట్టి మరలా ఇది నా మనసుకు వచ్చిన తలంపు ఉండకూడదని నేను జాగ్రత్త పడుతూ దేవుని సన్నిధిలో అడిగినప్పుడు, ఆ వాగ్దానం ఇచ్చినప్పుడు ఇంకా అస్సలు ఎన్ని మాటలు వచ్చినా ఆగలేదండి. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇది చెప్పుకుంటూ వెళ్తుంటే మీకు అర్థం కాదు. ఇఫ్ ఐ టెల్ యూ ఫ్రమ్ మై ప్రాక్టికల్ లైఫ్, హౌ మెనీ ఆఫ్ యూ కెన్ రిలేట్? ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని వెతకండి. ప్రతి చిన్నదేమి పెద్దదేమి, మీ వివాహాల విషయం ఏంటి, వివాహం అనేది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం, అది జాగ్రత్తగా చూసుకోండి. మీ కాలేజ్ విషయంలో కానీ ఒక అడుగు ముందుకు వేయాలంటే ఆ నిర్ణయంలో కూడా మీరు చూడండి. ఎందుకంటే ఆయన నీతి, ఆయన రాజ్యాన్ని మీరు మొదట వెతికినప్పుడు మిమ్మల్ని నిస్సహాయాలుగా వదిలివేయరు. అన్ని విషయాల్లో దేవుని చిత్తాన్ని వెతకండి, మనుషుల దగ్గరికి పరిగెత్తకండి. ఒకవేళ మీరు పొందుకున్న వాగ్దానానికి కన్ఫర్మేషన్గా మీరు ప్రాఫెసీ అడుగుతున్నారంటే ఇట్ ఇస్ ఫైన్, బట్ ఫస్ట్ గో టు గాడ్. మొట్టమొదటిగా దేవుని దగ్గరికి వెళ్ళండి, దాని తర్వాతనే ప్రవచనం. వివాహ విషయంలో కూడా ఊరు పేరు తెలియని వ్యక్తి మాకు వచ్చి మెయిల్ పెట్టి, ఇదిగో నీ వివాహం ఇలాగ జరగబోతుంది, అనేకమైన ఆటంకాలు వస్తే అని ఆ మెయిల్లో ఆయన పేరు తెలియదు, అది ఆయననో స్త్రీయో తెలీదు, ఎవరు పంపించారో తెలీదు, ఇలాగ జరగబోతుంది, బీ కేర్ఫుల్, బీ వాచ్ఫుల్, బీ ప్రేయర్ఫుల్ అని ఎవరు పెట్టారు, పేరు కూడా తెలియదు. ఐఎమ్ టెలింగ్ యూ, ఇఫ్ యూ రియలీ డూ గాడ్స్ విల్, ప్రవచనాలు అంటే దేవుడు పంపిస్తే దేవుడే వారినే మీ వెంట వచ్చేలాగా చేస్తాడండి, మీ వెంటే వచ్చేలాగా చేస్తాడు. దైవజనులు కూడా వైజాగ్ ప్రాంతంలో ఏదో మీటింగ్ పరంగా వెళ్ళినప్పుడు
ప్రవక్తని దేవుడు ప్రేరేపించి ప్రవక్తని ఆయన దగ్గర పంపించారు, కానీ ఈయన వెళ్ళి నేను అల్లెమ్మంటావా అని అడిగారండి? అడగలేదు. ఇట్ ఈస్ గాడ్ విల్ సెండ్ ద ప్రాఫిట్స్, గాడ్ విల్ సెండ్ ద ప్రాఫెసీ టు యూ. యూ డోంట్ హ్యావ్ టు రన్. చాలామంది ఏదో లాటరీ తీసినట్టు ఈరోజు ఏంటి దేవుని ప్రవచనము, ఈరోజు ఏంటి దేవుని వాక్యం అని లాటరీ తీసినట్టు తీస్తారండి. అట్లా కాదు. మీ మోకాలేవి, మీ త్యాగం ఏది, మీరు అడగటం ఏది, మీరు వేడుకోవటం ఏంటి? ఎవరో లాటరీ వేసినట్టు నేను ఏదో చూసాను, నాకు చాలా బాధ అయింది. ఏంటిదంటే ఒక బోల్ అంట, ఆ బోల్ అంటే దేవుని వాగ్దానాలు ఉంటాయంట. ఆ వాగ్దానాలు దిస్ ఇస్ ద వర్డ్ ఫర్ యూ టుడే అంటే ఎవరో ఆ స్త్రీయో పురుషుడు ఆ చేయి పెట్టి అది తీస్తాడంట, దిస్ ఇస్ ద వర్డ్ ఫర్ యూ టుడే. వెర్ ఇస్ యువర్ ప్రేయర్? మీ ప్రార్థన ఏది? మీరు దేవుని దగ్గర అడగటం ఏది? మీరు ఆయన దగ్గర నుండి స్వతహాగా పొందుకోవడం ఏంటి? ఎవరో తీసియాలండి. దేవుడు అంటున్నాడు, ఐ వాంట్ ఇంటిమేట్ కనెక్షన్ విత్ యూ, ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ యూ. నన్ను అడగండి, నేను చెప్తాను. కాల్ అంటు మీ అండ్ ఐ విల్ ఆన్సర్ యూ. కాల్ అంటు మీ, నన్ను వెతకండి, నేను మీకు ఉత్తరం ఇస్తాను.